హలో అందరికి ఎట్లున్నారు మంచి ఉన్నారా మేము కూడా మస్తున్నాం ఈ రోజు మా ఇంట్లో చిన్న బాబుకి పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు మా ఇంట్లో పుట్టిన పిల్లలందరికీ పోషమ్మ దగ్గరనే ఫస్ట్ పుట్టి వెంట్రుకలు అయితే తీస్తారు ఇగ్గో ఈ బాబుకే పుట్టు వెంట్రుకలు తీస్తాండ్రు ఇవాళ క్యూట్ గా రెడీ అయిండు ఆడబిడ్డలతోనే మంగళహారతి ఎందుకు పట్టిస్తారు ఎందుకంటే పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు ఇంట్లో ఒక స్థానం ఉందని చెప్పడం ఆడబిడ్డలతోనే మంగళహారతి పట్టిస్తారు ఫస్ట్ నుంచి ఏ ఆచారం అయితే పాటించిండ్రో మేము కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నాం ఇంటి దగ్గర నుండి పోషమ్మ దగ్గరికి పోయే వరకు 5 సార్లు పొర్లు దండాలు పెట్టుకుంటా పోతారు అన్నట్టు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇది సెంటిమెంట్ అన్నట్టు ఫస్ట్ నుండి పాటిస్తున్న ఆచారం మేము కూడా అట్లనే ఫాలో అవుతూ వస్తున్నాం చిట్టుతల్లి అయితే ఫస్ట్ టైం ఫుల్ ఎంజాయ్ చేసింది పోషమ్మ దగ్గరికి అయితే వచ్చినాం ఫస్ట్ 3 రౌండ్లు వేసి తర్వాత గుడి లోపలికి వెళ్తే వెళ్ళుడు వేంపల్లి పోషవ తల్లి అంటాం మంచిర్యాల మరి ఇషాన్ కూడా ఇక్కడనే తీపిచ్చినాం చిట్టి తల్లికి కూడా ఇక్కడనే పుట్టు వెంట్రుకలు తీసారు ఇంతకు ముందు ఇట్లా లేకుండే సింపుల్ గా ఉండే గుడి ఇప్పుడు మంచిగా కట్టారు టెంపుల్ ని ఇక పోషమ్మ గుళ్ళ లాస్ట్ అన్నట్టు పొర్లు దండాలు పెట్టుడు మరిషానికైతే అలవాటు అయిపోయింది కట్టెల పొయ్యి మీద బెల్లంతోని బోనం అన్నం వండుతాండ్రు గుడి లోపలికి వచ్చి మొక్కిన తర్వాత ఇక్కడనే బోనం వండి ఆరగిచ్చి తర్వాత పుట్టు వెంట్రుకలు తీస్తారు గుడి లోపల అమ్మవారిని చూద్దాం రాండ్రి కొంచెం డెవలప్ చేశారు టెంపుల్ ని ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది సందు దొరికితే చాలు సెల్లు చూసుడే మంచి ప్లేస్ దొరికింది సెల్లు చూడడానికి వీళ్ళకి మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మేనమామలు పుట్టు వెంట్రుకలు తీస్తారు వెంట్రుకలు తీసారు కదా అందుకే స్నానం పోతాండ్రు అన్నట్టు
ఉడికిస్తాను వెరైటీ ఉడికిస్తాను నాకు మొత్తం అలా కలిపి కలుపుతుంది కదా ఇంకా మరి రిషాన్ వెళ్ళిపోతుంది రిషాన్ నువ్వు మమ్మీకి వెళ్ళిపోతున్నావా ఈ రోజు ఇంకో స్పెషల్ ఏంటంటే మేఘన వాళ్ళ వెడ్డింగ్ డే కూడా అందరితో కలిసి వెడ్డింగ్ డే సెలబ్రేట్ చేసుకున్నారు ఈవినింగ్ ఫ్యామిలీ అందరం కలిసి పార్క్ కి వచ్చినాం మా పిల్లలతో పాటు మేము కూడా చిన్న పిల్లలు అయిపోయినాం కాసేపు ఆడుకున్నాం ఎప్పుడు ఇంట్లో పనులే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా బయటికి వచ్చి పార్కులకు వచ్చి ఎంజాయ్ చేయడం మంచిగా అనిపించింది మంచిగా నేనే ఒప్పుకుంటుంది కానీ సౌమ్య కూడా బాగా బలంగా ఊపలే